అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ దేవుళ్ళకు సంబంధించి కూడా ఆయన ఒక వివాదాస్పదమైన ఒక మాట మాట్లాడాడు. అది ఏందో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తా. 3 కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు, హిందూ దేవుళ్ళపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు. పెళ్లి కానోళ్లకు హనుమంతుడు, మందు తాగేటోళ్ళకి ఎల్లమ్మ పోచమ్మ, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళకి మరో దేవుడు, కళ్ళు కోడి అనేటోళ్ళకు ఇంకో దేవుడు ఉన్నాడు. పిసిసి భేటీలో సీఎం మొన్నటిదాకానేమో ఏడవర్తాడ ఎక్కడ దొరికినా కూడా టాపిక్ బీఆర్ఎస్ మీద ఒరుడు తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేకుంటారు. కేసీఆర్ నామస్మరణ తీసుకుందే రేవంత్ రెడ్డికి డేషూరి కాదు. ఇప్పుడు డైవర్ట్ చేసిండు, దానిగా డైవర్ట్ చేసి ఏడుకొచ్చిండు. ఇక వాళ్ళు వీళ్ళు అయిపోయింది, ఇక దేవుళ్ళ మీదనే పడ్డాడు చక్కగా. ఆల్రెడీ 2023 ఎలక్షన్లల్లా ఆయన ఒట్టు వెయ్యని దేవుడే లేడు. నరసింహస్వామి నుంచి మొదలు పెడితే, వరంగల్ భద్రకాళి మాత నుంచి మొదలు పెడితే, ఎల్లమ్మ నుంచి మొదలు పెడితే, దుర్గామాత నుంచి మొదలు పెడితే, ఏడుపాయల దుర్గమ్మ కాడికి మొదలు పెడితే, కొమరెల్లి మల్లన్న, వేములవాడ రాజన్న, ఆయన ఒట్టు పెట్టి అబద్ధాలు ఆడని దేవుడే లేడు. మళ్ళా సేమ్ దేవుళ్ళ మీద ఏం టాపిక్ మాట్లాడుతుండు, పెళ్లి కానోళ్ళకంట హనుమంతుడు అంట. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో ఆ పెళ్లి కానోళ్ళు అంటే పెళ్లి కానోడు ఒకడే హనుమంతుని పూజిస్తాడా అంటే గంత అవమానకరమైన అంత మాటలు ఎందుకు మాట్లాడాలి నువ్వు? మరి వేరే మతం మీద వేరే మతం మీద మాట్లాడతావా ఈ మాటలు? అంటే హిందువుల గురించి అంత చులకన భావం నీకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు? అంటే పెళ్లి కానోళ్ళే హనుమంతుని పూజించాలా? పెళ్లి అయినోడు శనివారం గుడికి పోతలేడు, హనుమంతుని గుడికి అసలు ఎవడు పోతలేడా? పోరు మీ అన్నదమ్ములలో మీకు సంబంధించిన చుట్టాలలో ఎవడు పోతారు? మీ అంచనుడు ఎవ్వరు పోతలేరా పెళ్లి అయిన వాళ్ళు హనుమంతుని గుడికి? ఎందుకు అట్లా మాట్లాడాలా? మందు తాగేటోళ్ళకి ఎల్లమ్మ పోచమ్మాట. అరే నీకేం తెలుసు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నావు ఎల్లమ్మ పోచమ్మ గురించి? మందు గురించి వాళ్ళ కాన్సెప్ట్ తీసుకొచ్చి కూడా పెడుతున్నావు నువ్వు. ఎల్లమ్మ అంటే గ్రామదేవత. ఫస్ట్ ఎల్లమ్మ చరిత్ర తెలుసుకొని మాట్లాడు, పోచమ్మ చరిత్ర తెలుసుకొని మాట్లాడు. అంటే ఎల్లమ్మ పోచమ్మ దగ్గరికి పోతే ఓన్లీ యాటలు కోస్తారు, ఫుల్ మందు ఆగుతారని చెప్పేసి అంత అవహేళనగా మాట్లాడుతున్నావు ఎల్లమ్మ పోచమ్మ గురించి నువ్వు? అసలు ఎల్లమ్మ పోచమ్మ దగ్గర వాళ్ళు మందు సాక దూరమే పెడతారు తప్ప ముంగడిపోయి వాళ్ళు పెట్టేటట్టు ఏముండదు. అసలు యాటలు ఎందుకు వస్తారు గ్రామ దేవతలకు తెలుసా? నాకు తెలుసు, నేను చెప్తున్నా విను. అమ్మవార్లకి చుట్టుపక్కల దుష్ట శక్తులు చాలా మటుకు ఆమెను పట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆమె దేవుళ్ళను ఆ దుష్ట శక్తులను ఏంటి అల్ముకొని ఉంటాయి కంప్లీట్గా. నువ్వు రక్తం చుక్క అక్కడ వేస్తే దాని అర్థం ఏంటనంటే ఆ దుష్ట శక్తులు మొత్తము పారిపోతాయి అని చెప్పేసి కూడా మనకు చెప్తున్న చరిత్ర అది. అమ్మవారు ఏదో యాటాలు కోళ్ళు తినాలనే కాన్సెప్ట్ కాదు అక్కడ. అక్కడ రక్తం అనేది చిందిస్తే అమ్మవార్లకి ఆ సంఖ్యల నుంచి, ఆ దుష్ట శక్తుల సంఖ్యల నుంచి మనం అమ్మవారికి కూడా విముక్తి చేస్తున్నామని ఒక అర్థం. అది చరిత్ర తెలియదు, పాడు తెలియదు నీకు. ఏది పడితే అది నోరుకొచ్చట్టు మాట్లాడుతుంటావు అమ్మవార్ల గురించి. అంటే మందు తాగేటోడు పోయి ఎల్లమ్మ పోచమ్మ గుళ్ళ కాడ కూర్చొని మందు అవుతుండా? ఏమి మీ ఇళ్ళలో అనుచరులు కానీ, మీ వాళ్ళు కానీ, నీకు తెలిసిన అనుచరులు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ఆన్నే పోయి తాగుతారా, ఇళ్ళలో తాగుతలేరా మీరు మందు? దేవుళ్ళ మీద నోరు ఎందుకు వారేసుకుంటారు? అట్లా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలా. 2 పెళ్లిళ్ళు చేసుకునేటోడికి మరో దేవుడు. ఎవరు 2 పెళ్లిళ్ళు చేసుకుంటానికి? అంటే 2 పెళ్లిళ్ళు చేసుకున్నానికి నువ్వు అర్థం ఏమంటున్నావు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన దేవుడా 2 పెళ్లిళ్ళు చేసుకున్నానికి? అసలు ఏం మాట్లాడుతున్నావు హిందూ దేవుళ్ళ గురించి? నువ్వు అర్థపర్థం ఉండే మాట్లాడుతున్నావా? కొమరెల్లి మల్లన్న 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటారు. మరి 5 పెళ్లిళ్ళు చేసుకున్న కొమరెల్లి మల్లన్న 5 అసలు ఆయనకు సంసార యోగమే ఉండదు మల్లన్న దేవుంది. దాని గురించి ఏం మాట్లాడదాం? మళ్ళా వెంకటేశ్వర స్వామికి 2 పెళ్లిళ్ళు అయినాయి, ఆయనకు ఎటువంటి సంసార యోగం ఉండదు. అంటే 2 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళే ఇప్పుడు మల్లన్నం కొలవాలి, వెంకటేశ్వర స్వామి 1 పెళ్లి చేసుకున్నాడు కొలవద్దు వాళ్ళన్నారు. అంతే కదా నువ్వు అనేది? ఇప్పుడు ఏమని ఇంత కూడా సోయి ఉండి మాట్లాడాలి ముఖ్యమంత్రి హోదాలో ఉండి. ఎందుకంటే రాష్ట్రానికే ప్రథమ పౌరుడు గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రి ఉంటాడు. ఇంత చిల్లర మాటలు ఏంది ఇవన్నీ? పక్క రాష్ట్రం కూడా చూస్తే నవ్వుతూరు మీ మాటలు చూస్తుంటే. అబ్బా పక్క రాష్ట్రం అంటే ఏది? మీ ఆంధ్రప్రదేశే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే పబ్లిక్ దాకా నవ్వుతురు నీ మాటలు చూసి. అరే మాకు సంబంధించిన ఆంధ్ర దోస్తులే అంటారు మమ్మల్ని. అబ్బా ఎంత మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారా నాయన తెలంగాణ రాష్ట్రంలో మీరు అని చెప్పేసి అంత దిగజారుడు పేరు తీసుకొస్తున్నావు నీకు తెలిసి తెలియని మాటలతోటి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.